Hello pupil, welcome to my channel Memorable Maths Academy. లెంత్ కన్వర్జేషన్ చార్ట్స్. ఈ చార్ట్లో ఉండే లెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ మనం మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలంటే టేబుల్స్ ఎలా నేర్చుకుంటామో టేబుల్స్ రానిది మనకి ఏ మల్టిప్లికేషన్ రాదు, యాడిషన్స్ రావు, ఏవి రావు. కాబట్టి ఇవి కూడా అంతే. ఈ లెంత్ కన్వర్జేషన్ రావాలంటే ముందు ఈ టేబుల్ ఫామ్ నేర్చుకోవాలి. సి ఫస్ట్ 1 మిల్లీమీటర్. ఎంఎం అంటే లాస్ట్ టైం మీకు చెప్పాను, మిల్లీమీటర్ అని కరెక్ట్గా చెప్పాను. 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.001 మీటర్. సెకండ్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.01 మీటర్. సెంటీమీటర్, ఇది నాట్ మిల్లీమీటర్ అయితే 0.001, సెంటీమీటర్ అయితే 0.01. సేమ్ అదే సెంటీమీటర్ ఇంకా ఎలా చెప్పచ్చు, ఇందాక చెప్పాను చూడండి, ఇది మీటర్లలో కొలిచినాడు కాబట్టి. అదే మిల్లీమీటర్లలో అయితే కనుక 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు మిల్లీమీటర్లలో కన్వర్ట్ చేయండి అని అంటే 10 మిల్లీమీటర్స్ అని ఈజీగా చెప్పచ్చు. 10 మిల్లీమీటర్స్. ఇందాక మీకు లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇప్పుడు 10 రూపీ కాయిన్స్ 10 ఇచ్చినా ఒకటే, 10 రూపీస్ నోట్ ఇచ్చినా ఒకటే. ఇది కూడా అంతే. ఇప్పుడు మనము ఒక మీటర్ని నాకు 1 మీటర్ కావాలంటే 100 సెంటీమీటర్ల గుడ్డ వేయండి అని చెప్పినా ఒకటే, 1 మీటర్ గుడ్డ వేయండి అని అన్నా ఒకటే అనమాట. అదే సెంటీమీటర్ని మీటర్లోకి మార్చాలంటే 0.01 అన్నాడు. ఆ జీరోలకు వాల్యూ లేదు కదా, కాబట్టి 1 మీటర్ అంటాం. అది 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.01 అయితే కన్నా 1 మీటర్ అయితే ఎంత అవుతుంది, అప్పుడు 100 సెంటీమీటర్స్ అవుతుంది. అంతే కదా. ఆ పాయింట్ బదులు 1, ఈ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 2 zeros, అప్పుడు 100 సెంటీమీటర్స్ అవుతుంది కదా చూడండి. దట్ ఈస్ నెక్స్ట్ అదే 1 సెంటీమీటర్ని మిల్లీమీటర్స్లోకి మార్చాలంటే ఇంతే, సేమ్ 10 మిల్లీమీటర్స్ అని చెప్తాం. అది సెంటీమీటర్ అయితే 100, అదే మిల్లీమీటర్స్ అయితే 10. 1 డెకామీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.1 మీటర్. 1 డెసిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్ అయినా కావచ్చు, 100 సెంటీమీటర్స్ అయినా కావచ్చు, 1000 మిల్లీమీటర్స్ అయినా కావచ్చు. ఎన్ని 1000 మిల్లీమీటర్లు అని చెప్పేదానికంటే 1 మీటర్కు 1 మీటర్ గుడ్డ ఇవ్వండి అనేదానికంటే 1000 మిల్లీమీటర్లు గుడ్డ ఇవ్వండి, 100 సెంటీమీటర్స్ ఇవ్వండి, లేదంటే 10 డెసిమీటర్స్ ఇవ్వండి అని మనం షాప్లో అడగం కదా. ఊరికే 1 మీటర్ అని సింపుల్గా అడుగుతాం. ఈ 1000 మిల్లీమీటర్లకు ఈ 10 డెసిమీటర్స్ ఇట్లా అనేదానికంటే 1 మీటర్ అంటే సింపుల్ అనేసి మనకు 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెసిమీటర్స్, 100 సెంటీమీటర్స్, 1000 మిల్లీమీటర్స్ అని చెప్పినారు. 1 డెకామీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. 1 హెక్టామీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెకామీటర్స్ ఆర్ 100 మీటర్స్. 100 మీటర్స్ క్లాత్. మనకు చూడలే ఇవన్నీ ఎందుకంటే షాప్లో బిజినెస్ చేస్తుంటారే, బట్టల షాప్లో ఆ మెజర్మెంట్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో టకా టకా అని ప్యాంటులు కానీ చొక్కాలని కానీ మనం ఏయన్నా టాన్లో తీసుకుంటే ఊరికనే దాంతో కొలిచేసి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ మీటర్స్, మిల్లీమీటర్లు ఇవన్నీ ఈజీగా వచ్చు కాబట్టి టక 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 కొలత వేసేసేసుకుంటారు. అందుకే మీరు కూడా ఇవి లెంత్ వైజ్గా ఈ కన్వర్జేషన్ చార్ట్ కంపల్సరీ నేర్చుకోవాలా అని చెప్తున్నాను. ఓకే. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 హెక్టామీటర్స్ ఆర్ 1000 మీటర్స్. ఇవి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంపల్సరీ వస్తాయమ్మా. దీనికి ఒక 2 మార్క్స్కైనా ఇవ్వచ్చు, అంటే అన్నీ ఇస్తాడని నేను చెప్పడంలే. 2 క్వశ్చన్స్ కలిసా లేకపోతే 4 క్వశ్చన్స్ కలిసి కన్నా ½ మార్క్, ఒక్కొక్క దానికి ½ మార్క్ లేదంటే 1 మార్క్ అట్లయినా ఇస్తాడు. కాబట్టి ఈ కన్వర్జేషన్ చార్ట్, ఈ లెన్స్ కంపల్సరీ మీరు నేర్చుకోండి. ఓకే. ఈ షార్ట్ కట్లో చెప్పాను చూడండి. సిఎం అంటే సెంటీమీటర్స్. మీటర్ని మామూలుగా ఎంటీఎస్ అని రాయాలా, నేను ఆడ తొందరలో రాశాను కాబట్టి సిఎం అని రాశాను. మీటర్స్ను ఎంఈటీఆర్ అనైనా రాయొచ్చు, ఎంఈటీఆర్ఏ అయినా రాయొచ్చు. ఎలాగైనా స్పెల్లింగ్ కరెక్టే. ఓకే చిల్డ్రన్. ఇంకా గ్రామ్స్లో చెప్పాలా, మిల్లీగ్రామ్స్లో చెప్పాలా? టుమారో ఐ విల్ టెల్ మిల్లీగ్రామ్స్. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe my channel. Bye. Tomorrow I will meet again.